అమ్మమ్మా అమ్మమ్మా ఏం చేస్తున్నావు? ఇప్పుడే స్నానం పోసుకొని కూర్చుందమ్మా. ఏంటమ్మమ్మా నువ్వు నాతో మీ మనవడి గురించి గొప్పలు చెప్పావు? గొప్పలేమిటమ్మా, అవి నిజాలేగా, నువ్వు చూస్తున్నావుగా. అవునవును, ఈ రోజు చూసాలే నీ మనవడి బాగోతాం, అందుకనే వచ్చా నేను. నీ మనవడు కష్టపడి సంపాదిస్తాడు, ఎటువంటి తాగుడు అలవాట్లు లేవని నీ అపోహను దూరం చేయడానికే వచ్చా. ఏం మాట్లాడతాను నువ్వు? నా మనవడి మీద కోపం పెట్టుకొని తప్పుగా మాట్లాడుతున్నావా? సరే, నేను అబద్ధం చెప్తున్నా అంటున్నావుగా, ఈ వీడియో చూడు, నీకే అర్థమవుతుంది. చూడమ్మమ్మా, నీ మనవడి మీద నేను ఎటువంటి కోపం పెంచుకొని ఇలా మాట్లాడడం లేదు. వాళ్ళకి అమ్మా నాన్న లేకపోయినా నువ్వు కన్న తల్లిలా చూసుకున్నావు. వాళ్ళ కోసం నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావు. ఒక్క పూట నువ్వు తిని 2 పూట్ల వాళ్లకు పెట్టి నువ్వు పస్తులు పడుకున్నావు. అలాంటి వాడు ఈ రోజు చెడు సావాసం పట్టి దారి తప్పుతున్నాడు. నీ మనవాడిని దారి తప్పకుండా ఉంచుతావని నీతో చెప్తున్నామమ్మా, అంతే. సరే అమ్మా, వాడు రావంగానే అడుగుతా. ఆగరా, ఆగు. యాడికి వెళ్ళొస్తున్నావురా? కనిపించడం లేదా? బయటికి వెళ్ళొస్తున్నా. అదే ఎక్కడికి అని అడుగుతున్నా. నీకు అన్నీ చెప్పాలా ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేస్తున్నా అని? చూడు నాయనమ్మా, నేను అసలే కోపంలో ఉన్నా, నా కోపం తెప్పియకు. ఇలా ఎందుకు తాగుతున్నావురా? మంచిగా పని చేసుకుంటానని అనుకున్నా, తాగి రోడ్ల మీద పండుకుంటామని అనుకోలే. తొక్కలో అది తాగుతా తిరుగుతా, నా ఇష్టం. నువ్వు సాధావని నువ్వు చెప్పిందా అయినారా? చేయి, నా వల్ల కాదు. ఇంకోసారి ఆపి నన్ను అడిగావనుకో, అనవసరంగా నా చేతిలో చచ్చిపోతావు, గుర్తుపెట్టుకో. అయినా నువ్వు నన్ను సాదేది మా మీద ప్రేమతో కాదు, మా వల్ల నీకు ఉపయోగం ఉందని గ్రహించి నేను పిచ్చోనైతే కాదు. అలాగా? ఎందుకో చెప్పరా, ఊరుకున్నా కొద్దీ ఎక్కువ మాట్లాడుతున్నావు. నాయనమ్మా, చెయ్యి ఎత్తేగాడికి చేసుకో మాకు. అయినా నీకు తెలివితేటలు ఎక్కువే. మా తాతయ్యని చంపేసావు, మా అమ్మ నాన్న చనిపోయారు. రేపు నిన్ను చూసుకోవడానికి ఉండడానికి మమ్మల్ని సాదావు. జనాల్లో మంచిదానిలా కలరింగ్ ఇస్తున్నావు. ఎవరికి తెలియదే నీకు కావాల్సింది డబ్బు, అది నాకు తెలుసు. ఇకనైనా నీ నాటకాలు ఆపు. అవునరా, చాలా బాగా చెప్పావు. నాకు ఇలా జరగాల్సిందే. మా మనోళ్ళు గొప్పగా మాట్లాడతారని విన్నా, ఇప్పుడు చూస్తున్నా. మీ తాతయ్య మీ అమ్మ నాన్న మొదలే చనిపోయారు. ఇది వింటే ఏమైపోయేటోళ్ళం. అసలు వాళ్ళకన్నా ముందు నువ్వైనా బాగుండు, మేము హాయిగా ఉండేటోళ్ళం. ఎలాగో అలాగో అడుక్కొనైనా బతికేటోళ్ళం. చీ! కొడుకు కోడలు చనిపోతే మా మనవాళ్ళకి ఎవరుంటారని అక్కున చేర్చుకొని పెంచి పెద్ద చేసి ఇంతటి వాళ్ళని చేసిన నాయనమ్మని వాళ్ళ మాటలతో గుండెలు పగిలేలా బాధ పెట్టడం మంచి పద్ధతేనా? మీరే చెప్పండి.